కొన్ని నెలలుగా టాలీవుడ్ ఎదురు చూస్తున్న విక్టరీ వచ్చేసింది మిరాయి రూపంలో. ఆ దర్శకుడు కర్త కర్మక్రియ ఈ సినిమాకి అన్నీ ఆయనే అని చెప్పాలి. కార్తీక్ ఘట్టమనేని గారు సక్సెస్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. ఆయన ఈ మిరాయి విశేషాల గురించి సంతోషంతో ఎక్స్క్లూజివ్గా ఇప్పుడు మన ముందు పంచుకోబోతున్నారు. సో నమస్కారం అండి కార్తీక్ ఘట్టమనేని గారు. నాకు ఘట్టమనేని అని పేరు అనగానే సూపర్ స్టార్ కృష్ణ గారికి గుర్తొస్తారు. ఘట్టమని తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబు గారు. సో ఇంటి పేరు నిలబెట్టారంట, అంటే మీకు రిలేషన్ లేకపోయినా కానీ ఇంటి పేరు నిలబెట్టారంటారు చూసారా, అట్లా అంతటి బ్లాక్ బస్టర్ ఇవ్వడం ఎలా అనిపిస్తుంది? హ్యాపీ సార్, వెరీ రిలీవ్డ్, ప్రశాంతంగా ఉంది ఇప్పుడు. అంటే మీరు చేసిన అంతకుముందు సినిమాల గురించి కంపేర్ చేసుకుంటే కనుక ఫోటోగ్రఫీలో సూపర్ సక్సెస్ బ్లాక్ బస్టర్ ఇట్లు కొట్టినాయి. ఈవేళ మీకు కొత్త కాదు అవన్నీ. ఆల్రెడీ కార్తికేయ 2 కానీ, ధమాకా కానీ, అంతకుముందు నిన్ను కోరే కానీ, ఇలా ఎన్నో సినిమాలు మీరు బ్లాక్ బస్టర్ ఇట్లు కొట్టారు. అయితే దర్శకుడిగా ప్లస్ ఫోటోగ్రఫీ మీకు ఇది 3వ సినిమా. సూర్య వర్సెస్ సూర్య అప్పుడు కూడా మనం కలిసాం. తర్వాత ఆ సినిమా రవితేజతో ఈగల్ సినిమా చేశారు, 5 సక్సెస్ఫుల్. ఇప్పుడు కొంచెం రుచి ఫస్ట్ కొంచెం ఇదైనా బ్లాక్ బస్టర్ కొట్టడం అనేది రుచి చాలా థ్రిల్లింగ్గా ఉంటుంది. ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీ సార్. ఎక్కడ తప్పు చేసాము ఏంటి అనేది చాలా జాగ్రత్తగా చూసుకొని ఈసారి కమర్షియల్ టెంప్లెట్లోనే వచ్చాము సార్. సో ఐ థింక్ ఈసారి కేర్ తీసుకున్నాం సార్. ముందుసారి కేర్ తీసుకోలేదని కాదు సార్, ఎక్కడో ఐ ఫెల్ట్ వి మిస్డ్ ఇట్ దిస్ టైం. నేను మీ సెట్కి షూటింగ్ జరిగినప్పుడు అల్యూమినియం ఫ్యాక్టరీకి వచ్చాను, గుర్తుందా? అవును, గుర్తుంది. కలిసాను. అప్పుడు మనోజ్ని చూడగానే షాక్ అయ్యా. బాబాలే ఉన్నాడే, అసలు ఆశ్చర్యపోయా, షాక్ అయ్యాను. ప్లస్ ఆశ్చర్యపోయా, ఆ గెటప్, లుక్, ఆ పర్సనాలిటీ, అది అసలు మీరు ఎలా ఊహించుకుని తనతోటి ఈ సినిమా చేయటం అంటే అది చెప్పండి ఫస్ట్. సార్ మనోజ్ అన్న యాక్చువల్లీ నాకు సంబడి ఇది హై అండ్ యాక్షన్ చేద్దాం అనేది ఫస్ట్ నుంచి ఉంది సార్. యాక్షన్ నాకు చాలా ఇష్టమైన జానర్, ఎలాగైనా యాక్షన్ హై ఎండ్లో చేయాలి అనేది ఉంది సార్. రెండోది నాకు ఆ పాత్రకి ఒక న్యాచురల్ అగ్రెషన్ కావాలి. అగ్రెషన్ ఉన్న పర్సన్ న్యాచురల్గా ఉంటుంది అగ్రెషన్ మనోజ్ అన్న దగ్గర, అది ఉంది. ఈ స్టంట్స్ ఇవన్నీ ఈజీగా చేసేయగలడు ఆయన. యాక్షన్ స్టాండ్స్ చాలా బాగుంటుంది మనోజ్ అన్న. ఈ లేయర్స్ అన్నీ చూసుకొని ఆయన అడిగాము. అది కూడా ఏంటంటే ఆయన చేస్తారనేది నాకు అసలు ఐడియా లేదు. ఓకే, అసలు ఆయన ఇంట్రెస్టెడ్గా ఉంటారనేది కూడా తెలియదు. ఎప్పుడో నాకు తేజు చెప్పాడు, నాకు 2-3 సార్లు అన్నాడు ఆ మాట. సో మంచి క్యారెక్టర్ వచ్చి దానికి ఒక మీనింగ్ ఉంటే చేస్తాను అని నాతో అన్నారు. మరి ఏం ట్రై చేద్దాం అంటే అప్పుడు తేజు ద్వారానే అడిగాము, వెళ్ళి కథ చెప్పాను. తర్వాత ఆయన యాక్సెప్ట్ చేశారు సార్. ఈ కథ ఫస్ట్ మీరు వినిపించింది ఎవరికి? మిమ్మల్ని నమ్మింది ఎవరు? ఫస్ట్ విన్నది తేజు సార్. ఓకే, తేజు విన్నాడు కదా. సో 2017-18 టైంలో ఎప్పుడో ఐడియా విన్నాడు ఆయన. అని ఒక సినిమా చేశాను నేను, ప్రశాంత్ వర్మ గారిది. అప్పుడు తేజు విన్నాడు కదా, ఐడియా విన్నాడు, ఇది ఐడియా అని. సో ఆ ఐడియా కంటిన్యూస్గా ఎవాల్వ్ అవుతూ వచ్చింది ఒక 3-4 ఇయర్స్గా. 2021-22 టైంలో ఎక్కడో ఇంకా చేసేయాలి అని ఫిక్స్ అయ్యాం. ట్రావెల్ అయ్యి దానికి సరిపడా రిసోర్స్ ఉందా లేదా అనేది ఒక క్వశ్చన్ మార్క్ ఉండేది. అదొక 1 ఇయర్ ఆ సాగా నడిచి 22 ఎండ్ టైంకి సినిమా ఎక్కేసింది. అక్కడ నుంచి విశ్వ గారు. ఓకే, నేను ఈ సినిమా నిజంగా ఇప్పుడు అందరూ అప్రిషియేట్ చేసేదంతా విజువల్ ఎఫెక్ట్స్, దాని గురించి బాగా మెచ్చుకుంటాను. దానికి మెయిన్ ఎస్పెషల్లీ బాగా ఎక్కువ మెచ్చుకుంటాను. సో దాని గురించి మీరు పడ్డ కష్టం గురించి ఏమిటి అనేది? యాక్చువల్లీ కష్టం కంటే సార్ ఏదో అది తెలియని ఒక జోన్ సార్. ఇది వస్తుందా రాదా అనే ఒక జోన్. సో ఛాలెంజింగ్ జోన్ అది. కానీ తెలుసుకొని చేసాం. ఓహో ఇది ఇలా చేస్తే ఇలా అవుద్దా, ఓకే ఇలా అయితే ఇలా అవుద్దా అని. టైం ఎక్కువ పెట్టాం సార్, నేను అది డిఫరెన్స్. టైం ఎక్కువ పెట్టాం, దాన్ని రిఫైన్ చేసాం. అండ్ ఎవరైతే దాని మీద వర్క్ చేస్తున్నారో వాళ్ళు కూడా చాలా కమిటెడ్గా వర్క్ చేశారు. సో అది రిఫ్లెక్ట్ అయింది సార్, అంతే. అంటే అదంతా మొత్తం పీపుల్ మీడియా దాంట్లోనే చేసినట్టు మొత్తం? అవును సార్, పీపుల్ విఎఫ్ఎక్స్ ఉంది, డెక్కన్ డ్రీమ్స్ విఎఫ్ఎక్స్ అని ఉంటుంది. 2 కంపెనీలు కంప్లీట్గా ఈ సినిమాకి టోటల్గా. ఇంత మొన్నటి వరకు మీరు 2 పడవల మీద ప్రయాణం. అఫ్కోర్స్ సినిమాటోగ్రఫీగా ఎన్నో బ్లాక్ బస్టర్ ఇచ్చారు, ఇందాక మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు
ఇండస్ట్రీకి మరో పెద్ద హిట్ సక్సెస్ ఇచ్చారు కదా. సో ఇప్పటికి నెక్స్ట్ మళ్ళీ మీరు అవును చిరంజీవి గారి బాబీ సినిమా కూడా మీరు ఫోటోగ్రఫీ చేస్తున్నారని న్యూస్ వచ్చింది. జరుగుతుంది సార్, అవుతుంది, అది చేస్తున్నారా? అవుతా ఉంది సార్, ఇట్స్ గోయింగ్ ఆన్. అంటే ఇంత పెద్ద సక్సెస్ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రఫీకి విడిగా చేసే అవకాశం మీ నుంచి ఎక్స్పెక్ట్ ఏం లేదు చేయొచ్చా? సార్, ఫోటోగ్రఫీ చేస్తాను సార్, నేను చేస్తాను, 100% చేస్తాను సార్. ఓ సూపర్. Yeah. అంటే అది మెగాస్టార్ సినిమా చేయొచ్చు అది కాబట్టి, కానీ తర్వాత కూడా ఫర్దర్ ఏం లేదు సార్, ఫోటోగ్రఫీ ఈజ్ నాకు ఇట్స్ లైక్ మెడిటేషన్ ఫర్ మీ. అవును అవును. అసలు ఎందుకు డైరెక్షన్ రావాల్సి వచ్చిందంటే? అయ్యేం లేదు సార్, సింపుల్, కొన్ని కథలు చెప్పాలని ఉంది, Hmm. అలాంటి కథలు నాకు రాలేదు Hmm. యాజ్ ఏ సినిమాటోగ్రాఫర్గా. మేబీ వచ్చి ఉండే అసలు చేసి ఉండేవాడిని కాదేమో, ఓకే ఓకే ఓకే. రాకపోవడం, ఎక్కడో కన్సిడర్ చేయకపోవడమో, రాకపోవడమో, ఫర్ సమ్ Okay. రీజన్ Hmm. మనమే చేసుకోవాలి అని అనిపించింది. Hmm. అవునవును. అంటే మీరు ఎంతో కష్టపడి చేసిన సినిమా ఈగల్ నాకు తెలిసి బాగా కష్టపడి చేశారు. అప్పుడు నేను చూసా ఆ టైంలో. సో అది బాగా డిసప్పాయింట్ పడుతుంది. అది సూర్యవంశ సూర్య కూడా మీరు రెండు పెట్టినా కానీ మంచి కథ అది కూడా. సో సో వాటి గురించి మీరు ఎప్పుడైనా అనాలిసిస్ చేసుకున్నారు అసలు? సూర్యవంశ సూర్య అనుకున్నంత రీచ్ అయింది సార్, అది Hmm. దానికి అంత డిసప్పాయింట్ అవ్వలేదు. అవును, ఇది బాగా disappoint. ఇది కొంచెం బాగా డిసప్పాయింట్ చేసింది, చిన్న హార్ట్ బ్రోకెన్ ఫీలింగ్ కూడా ఇచ్చింది సార్. Hmm. అనలైజ్ ఖచ్చితంగా చేసుకున్నాను సార్, చేసుకున్నాము. అందుకనే మీరు ఇప్పుడు దీంట్లో చూస్తే కొంచెం స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కానీ అది కానీ వెరీ సింపుల్గా చందమామ కథలా చెప్పే ప్రయత్నమే చేసాం. Hmm. కానీ అది కరెక్ట్గా ఎగ్జాక్ట్గా డయాగ్నైజ్ చేసి ఇది అని అయితే చెప్పలేము సార్, ఎందుకంటే అది ఎక్కడో రూట్ నుంచి మనం తీసుకున్న ఒక స్టైల్ ఒకటి గట్టిగా నమ్మి చేసాము, అది కొంచెం ఎందుకో రిఫ్లెక్ట్ అవ్వలేదు అంతే. ఓకే ఓకే. మెయిన్ ఈ సినిమా ఇంట్రడక్షన్లో అశోకుడి పాత్ర గురించి ప్రభాస్ గారు చెప్పడం, ప్రభాస్ చెప్పేటప్పుడు ఇంకెలా ఉంటుంది అసలు ముందు రోజు ఎలా చేయడం కూడా అసలు బేభత్సంగా సోషల్ మీడియా అంత హల్చల్ చేసేసింది మొత్తం బేభత్సంగా. సో ఆ ఆలోచన ఎవరిది? సార్ ప్రభాస్ గారు వాయిస్ ఓవర్ అడుగుదాము అనేది, అంటే దానికి ఒక కథ ఫస్ట్ 1.5 minutes చెప్పేయాలి సార్, అది Hmm. ఏదైతే ఉందో Hmm. సినిమా స్కేల్ని సెట్ చేయడానికి. అంటే నేను అశోకుడిగా ప్రభాస్ గారిని అడగలేము, Hmm. Hmm. అది కరెక్ట్ కూడా కాదు. ఎక్కడో ఒక పెద్ద మనిషి, ఒక స్టార్ వచ్చి కథ స్టార్ట్ చేస్తే Hmm. అది చాలా పెద్దది అనేది బిలీవ్ చేయడానికి హెల్ప్ అవుతుందని నమ్మకం. Hmm. ఎలాగో విశ్వ గారు వీళ్ళు ట్రావెల్ రాజా చేస్తారు, సాబ్ సినిమా జరుగుతుంది. చేస్తున్నారు కాబట్టి ఒక Hmm. చిన్న Hmm. స్పేస్ తీసుకొని అడిగేశాను నేను, Hmm. సార్ అడుగుదామా అని. Hmm. ఆయన అడగగానే ప్రభాస్ గారు చేయడం అనేది ఇట్ ఈస్ అమేజింగ్. అది ఆయన బిగ్ హార్టెడ్ కాబట్టి ఎక్కడో ఒక ఫీలింగ్ ఉండేది చేసేస్తారేమో అని, Hmm. అలాగే చేశారు. ఆయన చేత చెప్పిన డైలాగులో రాక్షసత్వం కాకుండా దైవత్వం కూడా వినాశనం చేస్తుందని చెప్పించడం అనేది కొంచెం అది విమర్శగా మీకు అనిపించలేదా రాసుకున్నప్పుడు? ఏం లేదు సార్, ఎందుకు సార్? అట్లా ఎవరు మీకు చెప్పలేదా? ఏం చెప్పలేదు సార్, ఆ లీడ్ కూడా కొంచెం చూసుకొని జాగ్రత్తగా చెక్ చేసుకొని చేసాము సార్. మెయిన్ రానా గురించి, రానా వర్కింగ్ దీనికి ఎలా ఎంటర్ అయ్యాడు? రానా గారు ఎప్పుడు కాన్స్టెంట్లీ ఒక డిఫరెంట్ సినిమా జరుగుతుంది అంటే ఆయన ఫస్ట్ ఆయన ముందుకు వస్తారు దాన్ని సపోర్ట్ చేయడానికి. అలాగే చిన్న సినిమాలకి మామూలు ఎక్కువ రావడం జరుగుతుంది, చేయడం జరుగుతుంది. సినిమాని కొంచెం హిందీకి అటు పుష్ చేయడానికి కొంచెం ముందు స్టేజ్లోనే కొంచెం ఆయన మాకు హెల్ప్ చేసి ధర్మాకి పుష్ చేయడానికి అవన్నీ ఆయన చేశారు సార్ ఫస్ట్ స్టేజ్ నుంచి. సో అప్పటి నుంచి ఆయన చూస్తూ ఉన్నారు మనం ఏం తీస్తున్నాం ఏంటి అని చూస్తూ ఉన్నారు. అప్పుడు చిన్న స్పేస్ తీసుకొని అడిగేసాం, క్యామియో ఉందన్నా మీకు నచ్చితే చేస్తారా అని, ఐడియా ఏంటి అని. ఐడియా అంతా చెప్పాక ఆయన కన్విన్స్ అయ్యాక ఆయన చేశారు. సో ఆయన అసలు ఆయనకి ఏం అవసరం లేదు అవన్నీ చేయడానికి, జస్ట్ టు ఎంకరేజ్ న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్. అది స్కోలింగ్ అయిపోయిన తర్వాత అది ఆ సీన్ పెట్టడం, పార్ట్ 2 ఉందని తెలియడం, అది మిస్ అవుతా జనాలకి? అదే సార్, అంటే అది ఒక పెద్ద క్లైమాక్స్ చెప్పి రాముడిది అదంతా అయిపోయి ఒక మూడ్లో బయటికి పంపుతున్నాం సార్. అది సెటిల్ అవ్వడానికి ఒక 15-20 seconds టైం అవసరం కనిపించింది. అంటే ఫస్ట్ వితౌట్ గ్యాప్ పెట్టి చూసాం, తర్వాత ఒక కొంచెం గ్యాప్ ఇచ్చి చెప్తేనే అది కరెక్ట్ అని అనిపించింది. ఎందుకంటే కంప్లీట్లీ వేరే సౌండింగ్ వేరే స్పేస్లోకి వెళ్ళిపోతున్నాం. ఆ చిన్న జంప్ రాకుండా ఉండడానికి ఒక 15 seconds స్పేస్ ఇచ్చాము మేబీ. ఓకే ఓకే ఓకే. అంటే కొంతమంది ఫీల్ అయింది ఏంటంటే మెయిన్ విలన్కి హీరోకి ఒక క్లైమాక్స్ తప్పితే ముందుగా ఎందుకు మీరు ఆ సీన్స్ యాక్షన్ సీన్స్ పెట్టలేకపోయారు? అంటే ఇద్దరిని ఒకటే సీన్లో ఇంకేముంది సార్, కథ అయిపోయింది కదండి పెడితే
అంతేనా? ఈ కథే అది కదండి. ఆ, ఈ వేద అనే ఓ పాత్ర అమ్మ గురించి తెలుసుకొని ఉమ్, వెళ్ళి ఉమ్, అమ్మకి ఏం జరిగింది, అమ్మ ఎందుకు సాక్రిఫైస్ చేసింది, వీడి లైఫ్ అంతా వీడు దేనికోసం పెరిగాడు అని వాడు తెలుసుకొని వాడు రియలైజ్ అయ్యి అప్పుడు ఈజ్ రెడీ ఫర్ ద వార్. ఉమ్, ఇతను 8 సంపాదించేసి ఫైనల్ది ఒకటి అవ్వలేదు, ఆ ఫైనల్ది ఇతని దగ్గర ఉంది ఆ మిస్సింగ్ పీస్. ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యలో ఎలా ఉంటుంది అనేది ఫినాలే రావడానికి ఇది కావాలి అని అనిపించింది. అది బిల్డ్ అయ్యే రావాలి అనిపించింది సార్, అంతే. ఓకే. మనోజ్ క్యారెక్టర్ గురించి తీసుకుంటే మూఢనమ్మకాల మీద అది ఒకటి పాత్ర కదా. సో అది ఏదైనా ఇన్స్పిరేషన్గా మీరు ఏదైనా తీసుకున్నారు మనోజ్ క్యారెక్టర్ విషయంలో? మూఢనమ్మకాలు అంటే అంటే ఆ క్యారెక్టరేషన్, మనోజ్ క్యారెక్టరేషన్ అంతా ఏదైనా ఇన్స్పిరేషన్గా ప్రత్యేకంగా తీసుకున్నారు? అదే సార్, అంటే ప్రతి వాళ్ళు ఒక చిన్న డిస్క్రిమినేషన్, ఒక చిన్న ఏదో ప్రతి వాడు ఫీల్ అవుతుంటాడు. అంటే నాకు రావాల్సింది వేరే వాడికి వచ్చిందని. ఇది మనం ఏదో ఒక పాయింట్లో ఎక్కడో ఫీల్ అవుతాం, మనకి ఇవ్వలేదు, మనం ఇవ్వలేదు ఫర్ సమ్ రీజన్ అని ఫీల్ అవుతుంటాం కదా సార్. అదే కోర్ సీడ్ ఆ క్యారెక్టర్కి. ఒకటే ఏంటంటే ఆ క్యారెక్టర్ ఆ సీడ్ని ప్రపంచంలో ఇది ఎవరికి జరగకూడదు అని చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అందులో మ్యాడ్నెస్ ఉంటుంది. బట్ ఆ కోర్ మాత్రం అందరు హ్యూమన్స్ ఫీల్ అయ్యేదే. సో హిజ్ ఆలోచన రైటే, విధానం కొంచెం రాంగ్. సో దీన్ని సపోర్ట్ చేయడానికి అన్ని ఎలిమెంట్స్ చేసుకుంటూ వచ్చాం సార్. మూఢనమ్మకాలు ఏం లేవు, బ్లాక్ మ్యాజిక్ అవన్నీ కొంచెం ఫిక్షనలైజ్ చేసాం సార్ కొంచెం. అంటే దానికి షూటింగ్ రేంజ్ ఎట్లా ఉంటుంది, సో ఇట్లా బొమ్మ అంటే ఊడు డాల్స్ ఎలా అంటించవచ్చు, ఇది కొంచెం ఫిక్షనలైజ్ చేసాం. అది చేయాల్సిన అవసరం కూడా ఉంది సార్, ఎందుకంటే 1వ గ్రంథం ఏదైతే మనం తంత్ర గ్రంథం అంటున్నామో దాంట్లో బ్లాక్ మ్యాజిక్ని కానీ ఓల్డ్ తాంత్రిక్ రిచువల్స్ని కానీ చాలా కొత్త రకాలుగానో లేదా ఇంకా పవర్ఫుల్ వేస్లోనో యూజ్ చేసి ఉంటారు అనేది మైథాలజీలో మన ఓల్డ్ హిస్టరీలో ఉంటుంది అని ఒక బిలీఫ్. కొంచెం ఫిక్షనలైజ్ చేసాం, బట్ గ్లోరిఫై చేసాం సార్, తక్కువ చేయలేదు. ఇవన్నీ ఎక్కడ నేర్చుకున్నారు ఇవన్నీ సార్? ఏం లేదు సార్, అంటే సబ్జెక్ట్ రీసెర్చ్ సార్. 6 months to 12 months ఓన్లీ రీసెర్చ్ పట్టింది. ఒక్కొక్క పుస్తకం ఏంటి, ఆ పుస్తకంలో ఏం స్టోరీస్ ఉంటాయి, వాటికి ఓవరాల్ లీడ్ ఏంటి. తేజ సజ్జా, మనోజ్ ఈ 2 క్యారెక్టర్స్లో మీరు బాగా కనెక్ట్ అయింది ఏది అంటే ఏం చెప్తారు? మనలో ఉండే కొన్ని ఎలిమెంట్స్ ఇద్దరిలోకి వస్తాయి కదండి సార్. అవును. మీకు బాగా నచ్చింది అంటే నేను ఒకటి నచ్చిందంటే ఇంకా నా సినిమా నేనే చాలా తెలుగుగా మాట్లాడుతున్నారు సార్. నిజం సార్, పాత్రలు అఫ్ కోర్స్, బట్ ఆర్క్ మాత్రం ఈ క్యారెక్టర్తోనే మనం ట్రావెల్ అవుతూ వస్తాం. సో వేదాతో అతని మిస్టరీ ఏంటి అని తెలుసుకుంటాం సార్. సో మీరు డ్రైవ్ అయ్యేది మాత్రం వేదాతో, తేజుతో. అవును. అంటే పీపుల్స్ మీడియా విశ్వప్రసాద్ గారి వల్లే ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ అయింది అనుకుంటున్నారా, లేదా సేమ్ వేరే బ్యానర్లో ఈ సక్సెస్ మీకు వచ్చేదా ఈ కథ? అయితే రాదేమో సార్. రాదా? ఎందుకు? ఎందుకంటే ఈ సినిమాకి చాలా బ్లైండ్ సపోర్ట్ కావాలి. ఎస్పెషలీ పోయినసారి జరిగిన ఇన్సిడెంట్ వల్ల ఓవరాల్ అయ్యిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇంకో బ్యానర్ నన్ను ఇలా బిలీవ్ చేస్తుందా అంటే ఐ డోంట్ నో. ఇంకో మనిషి బిలీవ్ చేస్తారా అనేది తెలియదు. రెండోది, ఈవెన్ ఆఫ్టర్ దట్ ఎంతోమంది ఎన్నో నెగిటివ్స్ ఏం చెప్పినా కూడా ఆయన వరకు ఆయన తీసుకొని షీల్డ్ చేశారు తప్ప అవన్నీ నా దాకా ఎప్పుడు తీసుకురాలేదు. సో ఆయన పడ్డారు కానీ అవన్నీ నాకు ఎప్పుడు చెప్పలేదు, నన్ను ఎప్పుడు కాన్స్టెంట్గా సపోర్ట్ చేస్తూనే వచ్చారు. సో అది ఇంకా బ్లైండ్ బిలీఫ్ ఉండి ఆ గట్టి నమ్మకం ఉంటేనే అవుతుంది సార్. మన మనోజ్ మాట్లాడుతూ నన్ను చాలామంది నన్నుతో పెట్టుకున్న వద్దని నెగిటివ్గా చెప్పుకుంటారు ఇట్లా మాట్లాడారు కదా మన ఫంక్షన్లో, సక్సెస్ మీట్లో మాట్లాడారు కదా. దాని గురించి అడిగితే మీకు నిజంగా అట్లాంటి కాల్స్ ఏమైనా వచ్చినాయా? ఎందుకు పెట్టుకున్నాం మనోజ్తో, చేయగలుగుతావా? మనోజ్ గారు మాట్లాడారు కదా నా మీద నెగిటివ్గా చెప్పుండొచ్చు, అయినా నన్ను పెట్టుకుని నన్ను నమ్మి నాకు ఈ క్యారెక్టర్ అవకాశం ఇచ్చారు అన్నారు, ఆయన మాట్లాడారు కదా. దాని గురించి మనోజ్ గారి మీద అసలు నెగిటివ్ ఏం లేదండి, మనం పెట్టుకుందాం అనుకుంటా. ఆయన చేస్తారా అనేది డౌట్. ఓకే, ఆయన ఆ మూమెంట్లో ఏంటి, ఆయన సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారా, సినిమాలు చేయరా, ఈ స్పేస్ అది ఆయన ఈజీ ఇంట్రెస్టెడ్ ఆర్ నాట్ అనేది తెలీదు. నాకు కామన్ కనెక్షన్ ఎప్పుడు లేదు మనోజ్ గారికి. ఎక్కడో తేజు కలిశాడు కాబట్టి వి అండర్స్టూడ్ దట్ ఈజ్ ఇంట్రెస్టెడ్ అని. ఎందుకంటే ఆయన ఏదో క్రియేటివ్గా టాయ్స్
ఆయన మౌనిక గారు ఏవో కొన్ని కొత్త కొత్త టాయ్స్ ఏవో ఏవో టెక్ థింగ్స్ చేస్తూ ఉంటాడు ఆయన. అవును అవును అవును. మనోజ్ అన్న కొత్త ఎక్స్పెరిమెంట్లు బాగా ఏదో ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉంటాడు. ఒకసారి సక్సెస్ అవ్వచ్చు, ఒకసారి ఫెయిల్ అవ్వచ్చు, కానీ ఆ టాలెంట్ అంటే ఈజ్ నెంబర్ 1 దాంట్లో. మనోజ్ అన్నకి అదేదో ఉంది, అదేదో చేస్తున్నారేమో ఈయన అనుకున్నారు. సినిమాలో ఇంట్రెస్ట్ ఉందా లేదా అని డౌట్ ఉండేది. అవునవునవును అవును. వెళ్ళి కలిసాక తెలిసింది. నేను అంటే దర్శకుల్లో అవగాహన లేకపోవడం వల్ల ఎక్కువ కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ ప్లస్ వేస్టేజ్ ఎక్కువ జరుగుతుంది అనేది ఈ మధ్య బాగా ఎక్కువ వినిపిస్తూ ఉంది. ఎస్పెషల్లీ ఈ సినిమాలో కూడా 2 పాటలు మీరు షూట్ చేసి వైబ్ బేబీ సాంగ్ సూపర్ డూపర్ సక్సెస్ అయింది. అలాగే ఇంకో పాట కూడా నిధి అగర్వాల్తో షూట్ చేసి తీసి పక్కన పెట్టారు. అంటే సీన్స్ వరకు ఎడిటింగ్ చేసుకుని చేయటం అనేది కామన్, అది పూర్వం ఇప్పటి నుంచి వస్తుంది. అయితే ఒక పాట కాదు 2 పాటలు కూడా షూట్ చేసి ఈ సినిమా పెట్టకపోవడం అనేది ఇది ఎలా చేయటం ఎంతవరకు? ఏం లేదు సార్, వైబ్ అనే సాంగ్ సినిమాలో పెట్టము అనే ఇంటెన్షన్తోనే షూట్ చేసాం. ఓకే. ఐడియా సక్సెస్ అయిపోయింది. ఐడియా ఇస్ టు ప్రమోట్ ఇట్. ఓకే. అందుకే దాన్ని ట్రీట్ చేసిన విధానం కూడా ప్రమోషనల్ సాంగ్ లానే ట్రీట్ చేసాం. బాలీవుడ్ లో చిన్న డార్క్ లో షూట్ చేస్తారు కదండి, అండ్ దానికైనా ఖర్చు కూడా బాగా తక్కువ. ఓకే. ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ సెట్స్ లో చేసాం, చాలా సింపుల్ గా కొంచెం ప్రమోట్ చేసుకోవడానికి. సో అది ప్లస్ అయ్యి ఇప్పుడు నన్ను అందరూ అడుగుతుంటే అనిపిస్తుంది ఓహో దీనికి ఇంపాక్ట్ ఉందా అని. బట్ అదర్వైజ్ ఐడియా ఈజ్ టు ఓన్లీ యూజ్ ఇట్ ఫర్ ప్రమోషనల్ పర్పస్. ఈ ఇంకొక సాంగ్ అంటారా, అది ఏంటంటే అది స్టోరీలో ఖచ్చితంగా రిలీఫ్ కావాలి అని అనిపించి చేసిన సాంగే అది. ఆ సాంగ్ కూడా బాగుంది, కానీ నాకు ఓవరాల్ లెంత్ 2:48 వచ్చేటప్పటికి, ఇంత పెద్ద కథలో 2:48 వచ్చేటప్పటికి ఏమనిపించింది అంటే దీన్ని తీసి సెకండ్ పార్ట్ లో పెట్టుకుందాం. ఓకే. రెండోది చేసింది ఆ సాంగ్ ని ఎందుకు పెట్టుకోకూడదు అని అనిపించి, సో ఆ డెసిషన్ తీసుకున్నాం దాన్ని. సో ఈ 2 కూడా వేస్ట్ అయినట్టు కాదు, ఎందుకంటే ఇప్పుడు నాకు పబ్లిసిటీ వైజ్ చాలా ప్లస్ అయింది. ఒకటే అది ప్రమోషనల్ సాంగ్ అని ముందే చెప్పు ఉంటే బాగుండేదేమో. చిన్న మ్యూజిక్ వీడియో లాగా చేసాం. కోట్లలో ఖర్చు పెట్టి చేసి ఉంటే మీరన్న ఆ ప్రాబ్లం వచ్చి ఉండొచ్చు. బట్ వీ కెప్ట్ ఇట్ లైక్ ఏ ప్రమోషనల్ సాంగ్. ఇదివరకు చాలా సినిమాలు హిట్ అయిన తర్వాత రిలీజ్ తర్వాతే షూట్ చేసి యాడ్ చేసిన సినిమాలు చాలా ఉన్నాయి. అంటే బ్లాక్ బస్టర్ అప్పుడు సక్సెస్ అయిపోతే లెంత్ గురించి ఎవడో పట్టించుకోడు. ముందే ఫస్ట్ వీక్ ఆ బాధ, ఫస్ట్ రోజే రెండో రోజు ఆ బాధలో లెంత్ ఎక్కువ, అది ఎక్కువ, మురారి దగ్గర ఎన్ని సినిమాలు లెంత్లు ఎక్కువ, ఎవరికాడు థియేటర్లోనే ప్రొజెక్టర్లోనే కట్ చేసుకునేవాడు, ఆపరేటర్ కట్ చేసుకునేవాడు సినిమాలు, డిస్ట్రిబ్యూటర్లో ఆపరేటర్ ఎగ్జిబ్యూటర్లో కట్ చేసుకునేవారు. సో ఆ తర్వాత ఇప్పుడు శంకరదేవి కొట్టు ఏదో సాంగ్ శంకరదేవి కూడా మళ్ళీ తర్వాత వారం రోజుల తర్వాత 2వ వారం యాడ్ చేశారు సాంగ్. సో అలా యాడ్ చేస్తారేమో, ఈ రెండింటిలో ఏదైనా యాడ్ చేసే అవకాశం ఉందేమో అని అడుగుతున్నా. ఏమో సార్, కన్సిడర్ చేయొచ్చు సార్. చేయొచ్చా? కనుక పెద్ద ప్రాసెస్ అది, మళ్ళీ రీసెంట్ సార్ చేయాలి, రూల్స్ కూడా కొంచెం పెద్ద ఇది కదండి సార్. ఒకసారి వీ హావ్ టు ఫిగర్ అవుట్. యాడ్ చేసే ఆలోచన ఉండదు. చేయొచ్చు సార్, వైబ్ యాడ్ చేసుకోవచ్చు. మరి ఓటీటీకి ప్రాబ్లం లేదు కదా, మనకి ఓటీటీ ఇబ్బంది లేదు కదా? ఓటీటీలో డిస్టర్బే చేస్తుందేమో సార్. నా గట్టి ఫీలింగ్ అయితే ఓటీటీలో వేసిన పెద్ద ఇంపాక్ట్ ఉంటుందా అనేది ఐ డోంట్ నో సార్. మెయిన్ ఈ సినిమాలో 2 దర్శకులు నటులు చేయడం వరుసగా వెంకటేష్ మహా ఒకటి, మన కిషోర్ తిరుమల. సో వాళ్ళని ఎలా అప్రోచ్ అయ్యి ఎలా అడిగారు? ఒకటి ఫ్రెష్ కాస్టింగ్ చేయాలని ఇంటెన్షన్. ఓకే. 2 అంటే కంఫర్టబుల్గా సినిమా అర్థమైన వాళ్ళు ఉండాలేమో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు ప్రతి చోట ట్రావెల్ చేస్తూ ఉంటారు పాపం. అవును. నాకు ఆ ప్లేస్లన్నిటికీ రావాలి, సపోర్ట్ చేయాలి. సో మనం కంఫర్ట్స్ ఏమి ఇవ్వము, ఈ స్పేస్లో మనం ఇబ్బంది పెడదాము అన్న రెడీ అయ్యే వాళ్ళు మనకు తెలిసిన వాళ్ళే ఉంటారు. అలా ఫస్ట్ కిషోర్ అన్న, ఎందుకంటే నేను ఆయనతో సినిమా చేశాను, ఆయన నేను అడిగితే నో అనరు పాపం. ఆయన ఆల్మోస్ట్ 30-40 days మాతో పాటు వచ్చారు, ఎందుకంటే ఆ షెడ్యూల్ జరిగేటప్పుడు మాతో పాటు ఉంటూ అప్పుడప్పుడు నాకు కొన్ని సజెషన్స్ కూడా ఇస్తూ ఆయన ఆల్వేస్ బీన్ బిగ్ సపోర్ట్. మహాగారు నాకు ఇప్పుడు ఆయనలో యాక్టింగ్ పొటెన్షియల్ ఉంది అనేది 2-3 years బ్యాకే చూశాను నేను కొన్ని సిరీస్లో దాంట్లో. ఓకే. సో ఎందుకు ఇదంతా పెట్టచ్చేమో అనిపించి అలా ఒక గ్రూప్ని క్రియేట్ చేసుకున్నాం. సో ఆయన కూడా ఎస్ అన్నారు. ఓకే ఓకే. సో అండ్ ఆ వైబ్ కూడా సెట్లో ఇట్ వాజ్ ఎ ఫెంటాస్టిక్ వైబ్. ఆల్ దీస్ కైండ్ ఆఫ్ పీపుల్ ఒక చోట ఉండడం. ఇది ఇప్పుడు గోల్డ్ రేట్ బాగా పెరిగిపోయింది. పార్ట్ 2 గోల్డ్ మీద ఉంటుందా, ఎలా దేని మీద ఉంటుంది? గోల్డ్ ఏదన్నా పట్టుకుంటే గోల్డ్ అయిపోవడం అనేది శాపం సార్, అది వరం కాదు. ఓకే. అది కాన్ఫ్లిక్ట్ అవుతుంది. పార్ట్ 2 కూడా దాని మీద ఉంటుందా?
ఉంటుంది సార్, దాంట్లో ఖచ్చితంగా ఒక ఎలిమెంట్ ఉంటుంది కదా సార్. ఆ, అది ఇంకా ఫుల్గా బిల్డ్ చేశాక ఉమ్, ఉమ్. సో దెన్ విల్ నో వేర్ ఇట్ గో. ఓకే, ఈ సినిమా మెయిన్ సక్సెస్ ఎక్కువ మంది మాట్లాడుకుంటుంది కూడా సంగీతం గురించి. సో బ్లాక్ బస్టర్ మ్యూజిక్ ఈ సినిమాకి చెప్పే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందరూ నిజంగా కీరవాణి గారితో పోల్చారు అతన్ని, ఎక్కువ మంది వాళ్ళ పోల్చడం జరుగుతుంది. సో దాని గురించి ఏం చెప్తారు? ప్రాపర్ తెలుగు సెన్సిబిలిటీస్లో పెరిగిన ఒక మనిషి సార్ అతను. Hmm. మ్యూజిక్ డైరెక్టర్స్లో ప్రాపర్గా ఒక తెలుగు మాస్ ఫిల్మ్స్ కానీ, ఒక మసాలా ఫిల్మ్ కానీ, ఒక హైస్ క్రియేట్ చేద్దామన్నా కానీ తెలిసిన ఒక మనిషి. రెండోది వెరీ స్పిరిచువల్ పర్సన్. అవును, మీరు గ్యాప్ ఇస్తే హిమాలయాలకో ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటాడు ఆ మనిషి. అదొక విచిత్రమైన స్పేస్. అక్కడ కీబోర్డో గిటారో వేసుకొని వెళ్ళిపోయి అక్కడ కంపోజ్ చేసుకుంటూ ఉంటాడు. మూడోది ఏ సీన్స్లో అయితే హై ఉందో ఆ సీన్స్కి 3-4 వర్షన్లు అయినా ఇస్తాడు. మనం బాగుందన్నా కూడా అతను ఇంకో 2 వర్షన్లు చేస్తూనే ఉంటాడు, మళ్ళీ మనకు చూపిస్తూనే ఉంటాడు, ఇది కూడా చూడండి, ఇది కూడా చూడండి అని. సో ఇప్పుడు మనకు ఒక వర్షన్ చూపించడానికే లాస్ట్ మినిట్లో చూపించే పరిస్థితుల్లో ఈయన ఇన్ని వర్షన్లు చూపించి ఎన్హాన్స్ చేద్దామని ప్రయత్నం, ఆకలి, ఇంత ప్యాషన్ చూపించడం, ఇట్ ఈస్ కమెండబుల్. సో హరి, వర్కింగ్ విత్ హరి ఈజ్ ఎక్సెప్షనల్ సార్. మెయిన్ మ్యూజిక్ గురించి మెయిన్ ఈ సినిమా అలాగే స్క్రీన్ ప్లే విషయంలో చాలామంది అప్రిషియేట్ చేస్తారు. సో దాని గురించి మీరు పడ్డ కష్టం? స్క్రీన్ ప్లేలో నాకంటే కూడా ఎక్కువ కష్టపడింది మనీ. ఓకే, మనీ బాబు అని తను, హీ కెప్ట్ అ లాట్ ఆఫ్, అంటే తనకు కూడా ఈగిల్కి జరిగిన తర్వాత ఈ టుక్ ఇట్ వెరీ పర్సనలీ తీసుకొని ఇంకా ఎక్కువ టైం పెట్టి రీసెర్చ్ కానీ, ప్రతి వర్డ్ని కానీ కేటర్ చేయడానికి కానీ, అన్నిటికీ అతను పెట్టిన టైం కానీ, ఇట్ ఈస్ అగైన్ ఈ సినిమా ఈజ్ అ రిజల్ట్ ఆఫ్ చాలామంది అంతంత టైములు పెట్టి ఒక్కొక్క సీన్కి కానీ ప్రతి ఎఫెక్ట్కి కానీ కాంట్రిబ్యూట్ చేయడం వల్ల ఇట్ ఈస్ షోయింగ్ ఆన్ స్క్రీన్. అంటే ఈ ఆర్టిస్టులు ఎస్పెషల్లీ మన తేజ సజ్జా ఈ కథని ఎలా మోయగలడని మీరు నమ్మారు? అంటే ఫస్ట్ థింగ్ సార్, తేజలో ఉన్న ఒక బిగ్గెస్ట్ పవర్ ఏంటంటే కమిట్మెంట్. ఒక 10 ఏళ్ళు సినిమా తీద్దామన్నా కమిట్మెంట్ ఇస్తాడు అతను, ఇంకేమి చేయడు. ఓకే ఓకే, ఇదే చేస్తాడు, ఎవ్రీడే ఇదే పనిలో ఉంటాడు, ఎవ్రీడే ఫోన్ చేసి కనుక్కుంటాడు ఎంతవరకు వచ్చింది, బాగా జరుగుతుందా, ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, నేను కూడా షూటింగ్ లేనప్పుడు కూడా ఓకే నేనేమైనా చేయాలా, నేనేమైనా కాంట్రిబ్యూట్ చేయగలనా, లేదు నాకేమన్నా నీకేమైనా చెప్పాలనిపిస్తుందా. ఫస్ట్ డే నుంచి ఆల్మోస్ట్ రిలీజ్కి 2 days బిఫోర్ కూడా అన్న ఆ సీన్లో అంతా అది బాగుందా, ఓకేనా, ఇంత ప్యాషన్, ఇంత కమిట్మెంట్, ఇంత మ్యాడ్నెస్ ఉంటుంది అంది. సో ఇట్ ఈస్ రిఫ్లెక్టింగ్, నో వండర్ he will be like that. His passion is టూ రాక్షసత్వమైన ప్యాషన్ అది. ఓకే ఓకే, అదే పని రాక్షసుడే. అందుకే అన్ని సంవత్సరాలు ఆగిపోయాడు కదా దీనికోసం. సంవత్సరాలు ఆఫ్టర్ హనుమాన్ ఎన్నో అడ్వాన్స్లు తీసుకొని ఏదైనా చేసేసుకోవచ్చు. నెవర్. ఓకే ఓకే, అంటే ఇది హనుమాన్ కంటే ముందే స్టార్ట్ అయింది. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కూడా హనుమాన్ తర్వాత పెట్టుకున్నా, హనుమాన్ ముందే. ఆయన హనుమాన్ తర్వాతే, హనుమాన్ చేస్తున్నప్పుడే నాకు చెప్తా ఉన్నాడు తేజు, హరి ఉన్నాడు అని. అప్పుడు మ్యూజిక్ డైరెక్టర్ కమిట్ అవ్వలేదు, కానీ 2 schedules ఫినిష్ చేస్తాం సార్. ఓకే ఓకే ఓకే. సో హనుమాన్ బ్లాక్ బస్ట్ హిట్ అయింది కాబట్టి ఇప్పుడు హరిని తర్వాత తీసుకున్నారు, హరి గౌరిని. అట్లా ఈ సినిమా పరంగా ఏమైనా మార్పులు జరుపులు కథ విషయంలో జరిగి అలా చేస్తే ఏదన్నా హనుమాన్ హిట్ తర్వాత వచ్చే సినిమా? హనుమాన్ హిట్ తర్వాత కాదు కానీ సార్, ఈగల్ తర్వాత కొన్ని చేసుకున్నాం. హనుమాన్ తర్వాత దీంట్లో ఏం చేంజెస్ ఏం లేవు సార్. ఒకటే భయం ఏమేసిందంటే దాంట్లో హనుమంతుడు మనం రాముడు పెట్టామేంటి అని ఒక భయం వేసింది. బట్ ఎందుకో రాముడు లేకుండా ఇది ఇన్కంప్లీట్ అనిపించింది. ముందు హనుమంతుడికి పెట్టిన తర్వాత రాముడికే అదే స్పేస్ లో అదొక్కటి తప్ప ఇంకా వేరే ఏం లేదు. అదొక్కటి భయం ఉండేది నాకు ఫస్ట్ స్టేజ్ లో. ఈగల్ 2 ఉంటుందా సార్? అసలు అంటే కొన్ని మనకి ఇష్టమైనవి రిలీజ్ లాంగ్ టైం అవ్వచ్చు, లేదంటే ఆ కథని ఆ సీజన్లో యాక్సెప్ట్ చేయకపోవచ్చు. ఒక్కో సంవత్సరం ఒక్కొక్కటి వాళ్ళ ఆడియన్స్ పల్స్ మనం పట్టుకోలేం కదా, అట్లా ఎప్పుడైనా ఉందా? అట్లా ఉందా? ఒక మంచి కథ యాక్షనే కానీ ఇంకో విధంగా రవితేజ గారితో తీయాలని అయితే ఉంది సార్. ఓకే, ఆయన బ్లాక్ బస్టర్ ఇవ్వాలి ఆయనతో సార్. అంటే ఈ తర్వాత కంటిన్యూగా ఇప్పుడు మిరాయి 2 చేస్తారా ఏంటి? మిరాయి 2 చేద్దాం అనేది ఇంటెన్షన్ సార్.
అది కాకుండా నా దగ్గర జస్ట్ 1 or 2 ఐడియాసే ఉన్నాయి. సో నాకు కొంచెం టైం పడుతుంది సార్, నేను అంత ఫాస్ట్ రైటర్ అయితే కాదు. సో ఈజీగా 6 months to 1 year పట్టేయచ్చు రైటింగ్, మళ్ళీ ఎగ్జిక్యూషన్. ఏదున్నా కూడా కొంచెం స్పెక్టికల్ ఫిలిం ఒకటో రెండో చేద్దామని ఉంది ఇంకా కెరియర్లో. డైరెక్టింగ్ పరంగా అయితే దానికి మించి ఇంకేం ఆశలేం లేవు సార్, ఏదో చేసేద్దామని. సో మంచి మనోజు నమ్మకం పెట్టుకుని మీరు నమ్మకం పెట్టుకున్నందుకు అదే ఇప్పుడు అందరూ ఎక్కువ మాట్లాడుకుంటే తన గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు, బాగా ఎక్కువ. సో అలా మీరు సాటిస్ఫై అయిన తర్వాత, సినిమా అయిపోయిన తర్వాత మీరు ఎలా సాటిస్ఫై అయ్యారంటే మనోజ్ గారు అంటే మీరు అంటుంది ఎలా సక్సెస్ పరంగా? అది మీరు ఏదైతే ఫస్ట్ నేను యాక్చువల్లీ ఎవ్రీ సీన్ షూట్ అయిపోయిన వెంటనే ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్. ఆయన నేను షూట్ అయిపోయిన వెంటనే ఆ సీన్ బాగా వచ్చిందంటే ఆ రోజు నైట్ నాకు ఫోన్ వచ్చేస్తుంది. ఆయన సాటిస్ఫైడ్గా ఫీల్ అయినా, నేను సాటిస్ఫైడ్గా ఫీల్ అయినా, అదేదో చాలా ఇన్స్టింక్టివ్గా ఒక ఫోన్ కాల్ ఏదో చేసుకొని ఈరోజు బాగా వచ్చింది, బాగా చేసాం అని అనుకుంటాం. అది అవన్నీ రిఫ్లెక్ట్ అయినాయి వేర్ ఎవర్ ఐ డిడ్ దట్. అది అండ్ ఆయనకి యాక్షన్ స్టాండ్స్ మాత్రం సర్ప్రైజే. అంత ఫుల్ ఫ్లిప్పులు, ఫుల్ రౌండ్లు కొట్టేసి ప్రాపర్గా ల్యాండ్ అయ్యి, ఇది ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ఫర్ మీ టు వాచ్. అన్ యాక్షన్ లవర్, ఓకే, సంబడి హూ హాస్ దట్ యాక్షన్ స్టాండ్స్, ఇట్స్ అమేజింగ్. మేకింగ్ విషయంలో ఈ సినిమా కొన్ని మన ఇబ్బందులు పడి చేస్తూ ఉంటాం, ఎంజాయ్ చేస్తూ ఉంటాం. అట్లా 2 వేరియేషన్లు ఈ సినిమాలో సంబంధించి అడిగితే ఏం చెప్తారు? ఇబ్బందులు ఏదో రూపంలో వచ్చేవి సార్, కానీ ఇబ్బందులు ఏదో రూపంలో వచ్చేవి, కానీ స్పాట్కి వెళ్ళాక ఏదో రకంగా అవి సాల్వ్ అయ్యేవి సార్. ఓకే, ఇప్పుడు ఆ రోజు అంతా రెయిన్ ఫాల్ అని ఉంటుంది, మనకేం పర్మిషన్ ఉంటుంది. ఓకే, ఆ రెయిన్ ఏమో తగ్గుతూ ఉండదు, కానీ ఏదో రూపంలో రెయిన్ ఆగడమో, మళ్ళీ రీస్టార్ట్ అయ్యి ఎందుకో అయిపోవడమో, 8 గంటలు చేయాల్సిన షూటింగ్ 3 గంటల్లో కొన్నిసార్లు అయిపోవడమో, లేదా నెక్స్ట్ డే రెయిన్ పడుతుంది, నెక్స్ట్ డే ఇంకొక ఎక్స్ట్రా డే ప్రొడ్యూసర్ని ఎలా అడగాలి, పర్మిషన్స్ అవన్నీ ఎట్లా వస్తాయి, మళ్ళీ రైల్వే అంతే ఎట్లా మాట్లాడగలం అనుకునే లోపు సాయంత్రం ఏదో జరిగి ప్రొడ్యూసరే కాల్ చేసేసి ఇంకొక ఎక్స్ట్రా డే కావాలన్నా చేసేసుకోండి క్లైమాక్స్ కదా అనేసేయడము, అట్లా ఏదో ఏదో మ్యాజిక్ జరిగేది సార్. పవర్ ఆఫ్ బ్రహ్మాండ్ అని. ఓకే, అంతే సార్, సో ఏదో జరిగేది. ఓకే, దర్శకుడిగా ఇది మీకు ఫస్ట్ విక్టరీ. సో మీ ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నారు, వాళ్ళతో మీరు షేర్ చేసుకున్నారు? హ్యాపీ సార్, సో మోస్ట్ హ్యాపీ. మా మదర్, ఫాదర్, మా వైఫ్, ఈవెన్ మై డాటర్, ఇంకా అసలు మోస్ట్ హ్యాపీ. అంటే ఇప్పుడు ఓకే, చిన్నప్పటి నుంచి అదే బాగా సినిమా ప్యాషన్గా వచ్చుంటారు 100%. ఫోటోగ్రఫీ సక్సెస్, ఇప్పుడు డైరెక్టర్ సక్సెస్, ఏది రెండిట్లో మీకు ఏది బాగా ఇష్టం అంటే ఏం చెప్తారు? ఇది కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అయ్యాను సార్. అవునా? సో డైరెక్టింగ్లో దాంట్లో కొంచెం ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవ్వలేదు. సినిమా ఎప్పుడన్నా డిఓపిగా చేసింది ఏదన్నా వర్కౌట్ అవ్వలేదు అనిపించినప్పుడల్లా డైరెక్టర్ మీద చాలా ఇది అనిపించేది, పాపము అనిపించేది. ఇక్కడ ఉన్నప్పుడు అది అయిన తర్వాత ఆ ఎంప్టీనెస్ ఫీలింగ్ ఒకటి ఫీల్ అయ్యాం సార్. జస్ట్ ఫ్యామిలీ, ఒక ఫ్యూ పీపుల్ మాత్రమే ఆ సపోర్ట్ సిస్టంలో ఉన్నారు కాబట్టి ఇట్ వాజ్ ఈజీ. అదర్వైజ్ కొంచెం ట్రికీ. దానికంటే దర్శకుడు ఏం చెప్తే అది మనం దాన్ని చెప్తే వింటూ, మనం ఫ్రేమ్ పెడితే వింటూ చేసుకుంటూ వెళ్తాం. సో ఎలాగే ఈ సినిమా ఇలా కాదు కదా ఇలా చేద్దామని అంటే కొంతమంది డైరెక్ట్గా చెప్పేస్తూ ఉంటారు, అది ఇలా పెడదాం, ఈ ఫ్రేమ్లో పెడదాం, ఈ షాట్లో పెడదాం, ఇలా వస్తుందని కన్విన్స్, డైరెక్టర్ కూడా కన్విన్స్ అవుతుంది. అలా మీరు చేసిన సినిమాల్లో, బ్లాక్ బస్టర్ హిట్ సినిమాల్లో అలా ఎప్పుడైనా క్లాష్ వచ్చినాయి దర్శకుడికి మీకు? వెరీ వెరీ రేర్ సార్. అంటే మనం ఎప్పుడైతే వాళ్ళతో స్క్రిప్ట్ స్టేజ్లో ఉంటామో వాళ్ళు ఇలా పెట్టు అని అడగరు సార్. మ్యాక్సిమం కరెక్టే జరుగుతాయి. ఎప్పుడంటే కొన్నిసార్లు చెప్తారు, ఎందుకో ఇది నచ్చలేదు బ్రో అని చెప్తారు. మనం రీజనింగ్ చెప్తాం, ఇది నేను ఎందుకు పెడుతున్నాను దానికి, నేను ఇలా అనుకుంటున్నాను బ్రదర్, బాగానే ఉంటుందేమో అని. బట్ రెండోసారి డైరెక్టర్ అన్నాక ఇంకా నో డిస్కషన్, తీసేసి వేరే పెట్టడమే, అంతే అంతే. ఒకసారి 2 సార్లు చెప్పడం అది ఇది చేస్తుంటారు. ఫస్ట్ స్టేజ్లో కొంచెం ఉంటుంది ఆ అగ్రెషన్, ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ వరకు ఉండేది. మా చందు గారు నేను లాంగ్ కొలాబరేషన్ కాబట్టి ఆ ఫస్ట్ 2-3 ఫిల్మ్స్ దగ్గర ఏమన్నా కొంచెం చందుబాయి ఇదే చేద్దాం అలా ఉండేది. ఇప్పుడు వెరీ కొలాబరేటివ్ అట్మాస్ఫియర్. డైరెక్టర్ ఒక పాయింట్ తర్వాత నో అంటే ఇంకా ఇన్సిస్ట్ చేయడం అనేది అన్నెసరీ, డూ వాట్ హీ వాంట్స్. మీ సినిమాకి వేరే
ఫోటోగ్రఫీ పెట్టుకునే అవకాశం ఎందుకు లేదు సార్, ఈ సినిమాలో కూడా చేసాము. ఓకే నాకు సంపాతి ఎపిసోడ్ అప్పుడు కరం అని మా ఫ్రెండ్ వచ్చి ఓ. హెల్ప్ చేశాడు. ఓకే ఎక్కడెక్కడైతే చాలా ప్రెషర్ ఫీల్ అయ్యాను, చాలా ఎక్కువ వర్క్ ఉంది, కొంచెం నేను షేర్ చేసుకోవాలనుకున్నాను, నా ఫ్రెండ్స్ అలా ఓకే. వచ్చి నాకు హెల్ప్ చేశారు. ఓకే 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 ఓన్లీ థింగ్ నేను ఇంకొక సినిమా మొత్తం ఎందుకు పెట్టుకోలేదు అని అంటే ఓన్లీ రీజన్ ఈ రిసోర్సెస్, ఈ బడ్జెట్స్, మీకు బాగా ఐడియా ఉంటుంది ఇవన్నీ కదా. ప్రతిదీ నేను ఎక్స్ప్లెయిన్ చేసి రోజు వాళ్ళని కాంప్రమైజ్ అవ్వమని అడగడం ఇవన్నీ ఎందుకు, ఉమ్. మనమే మెంటలీ ప్రిపేర్ అయ్యాము కాబట్టి అలా వెళ్దాము. ఈ సినిమా సక్సెస్ తర్వాత మీకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అంటే? చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక మెసేజ్ వచ్చింది సార్, విశ్వ గారు పంపించి చూపించారు. సో అదొక వెరీ గుడ్ ఇది. అంటే ఆయన ఆబ్వియస్లీ ఎనీ టాలెంట్ని ఎంకరేజ్ చేస్తారు, బట్ ఇట్ మీన్స్ అలాట్. అలాగే మా నాన్నగారి నుంచి ఒక మెసేజ్, ఈసారి డివైన్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి, ఓకే సో నథింగ్ విల్ స్టాప్ అని. సో విచ్ ఈస్ వెరీ రిలీవింగ్. రెండు మెయిన్. అది కాకుండా నేను వర్క్ చేసిన అందరు హీరోలు నాకు మెసేజ్ పెట్టారు. అవును 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 వెరీ హ్యాపీ ఫర్ మీ. ఓకే ఓకే మళ్ళీ మరెన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్.